ఇంత స్పెషల్‌గా ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చాలా సింపుల్‌గా, టేస్టీగా ఈ విధంగా ఎగ్ కర్రీ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఈసారి ఎగ్ కర్రీ ట్రై చేసేటప్పుడు మీరు కూడా ఇలాంటి ఎగ్ గ్రేవీ కర్రీ ట్రై చేయండి. చాలా రుచిగా అన్నంలోకైనా, చపాతీలకైనా చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీగా చేసే ఎగ్ కర్రీని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై జిందగీ ఛానల్. ఈ ఎగ్ కర్రీ కోసం నేను ముందుగా కొన్ని కోడిగుడ్లు తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఫోర్క్ తీసుకొని ఘాట్లు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అలాగే ప్రతి ఎగ్గు ఒక చాకు తీసుకొని ఘాట్లు పెట్టుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే గ్రేవీ అనేది ఎగ్లోకి బాగా ఇంకుతుంది. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఎగ్ కర్రీకి సరిపడా ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకున్నాను ఫ్రెండ్స్. అందులో ఆవాలు, కాస్త జీలకర్ర వేసుకొని కాస్త మగ్గినాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అందులో వేసుకొని కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులో కాస్త ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని దానికి సరిపడా కాస్త అల్లం పెట్టేసుకొని బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనిచ్చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా మన ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక 2-3 టేబుల్ స్పూన్ల కారం వేసేసుకున్నాం. కారంతో పాటు రుచికి తగినంత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని ఒక లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు మరగనిద్దాం. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఒక కప్పు చింతపండు రసం వేసి పచ్చివాసన పోయే వరకు ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాం ఫ్రెండ్స్. చూశారు కదా, ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకొని ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లను ఇందులో వేసేసుకుందాం. దీన్ని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఆహా, చూసారు కదా ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మన గుడ్లు ఆ చింతపండు రసంలో ఎలా ఉడుకుతున్నాయో. ఇలా కాస్త గ్రేవీగా తయారై ఉడుకుతున్నప్పుడు అందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. ఇది మనకి అంటూ ఇంకా చిక్కగా కావడంలో, ఫ్లేవర్స్ ఇంకా పెరగడంలో ఉపయోగపడుతుంది. అలాగే ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఇందులో వేసుకున్నాం ఫ్రెండ్స్. చాలా చిన్నగా నెమ్మదిగా అన్ని ఎగ్స్ కలిసేలాగా కలిపేసుకోండి. చూసారు కదా, మన కర్రీ ఆల్మోస్ట్ ఒక 5 నిమిషాల తర్వాత చాలా చిక్కటి గ్రేవీతో తయారైపోయింది. ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గినాక చూసారుగా ఫ్రెండ్స్, మన ఎగ్ గ్రేవీ అయితే చాలా చిక్కగా రెడీ అయిపోయింది. ఇందులోకి కాస్త పుదీనా, కొత్తిమీర వేసేసుకొని కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఫైనల్గా చాలా చిక్కటి ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయ్యి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక బౌల్లో పెట్టేసుకుందాం. చాలా అంటే చాలా టెక్స్చర్ నీట్గా చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్. ఇందులోకి కాస్త అన్నం పెట్టేసుకొని నాకు ఎగ్స్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఒక 2 ఎగ్స్ తీసుకొని అన్నాలో పెట్టుకొని అలా తింటుంటే ఆహా, టేస్టే వేరే అనిపిస్తుంది. మీరు టైం ఉన్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంది. ఒక పెద్దాయన చెప్తుండే ఫ్రెండ్స్, వంటల్లో శ్రీమంతులు కండి, జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించండి ఫుడ్తో అని. నేను అదే ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మన జిందగీ ఛానల్ అండ్ లైక్, షేర్ చేయడం మర్చిపోకండి.